మనమైతే నేను యూజర్ యాక్షన్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకున్నాం. ఈ రోజు నేను ఆ యూజర్ యాక్షన్స్ ని ఎలా హ్యాండిల్ చేశానో చూపిస్తాను. వెల్కమ్ టు డే 42 ఆఫ్ మై ఫ్లిప్కార్ట్ డెవలపర్ జర్నీ. మనం యూజర్ యాక్షన్స్ ని హ్యాండిల్ చేయాలంటే మనకి ఫంక్షన్ ప్లస్ ఈవెంట్ హ్యాండ్లర్ ఉండాలి. మనం ఎప్పుడైతే ఒక బటన్ క్లిక్ చేసినప్పుడు ఈవెంట్ హ్యాండ్లర్ అనేది ట్రిగర్ అయ్యి మన ఫంక్షన్ ని కాల్ చేస్తుంది. ఇప్పుడు అది ఎలా చేసినా చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే నేను కాంపోనెంట్స్ లోపల యూజర్ యాక్షన్స్ అనే కాంపోనెంట్ తీసుకున్నాను అండ్ రియాక్ట్ ఇంపోర్ట్ చేసి నేను ఆల్రెడీ చెప్పిన మనకి ఫస్ట్ ఒక ఫంక్షన్ కావాలి అండ్ ఒక ఈవెంట్ హ్యాండ్లర్ కావాలి. ఇక్కడ ఫంక్షన్ వచ్చేసి హ్యాండిల్ యూజర్ డేటా అండ్ ఆన్ క్లిక్ వచ్చేసి ఈవెంట్ హ్యాండ్లర్. ఎప్పుడైతే ఈ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ ఆన్ క్లిక్ అనేది ట్రిగర్ ఈ ఫంక్షన్ ని కాల్ చేస్తుంది. ఇప్పుడు ఎలా చూపిస్తుంది చూడండి. మనకి రావాలంటే కంట్రోల్ షిఫ్ట్ క్లిక్ చేయండి, ఇన్స్పెక్ట్ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఇందులో కన్సోల్ నేను ఇక్కడ బటన్ క్లిక్ చేసినప్పుడల్లా ఇక్కడ బటన్ క్లిక్ కూడా వస్తుంది. అంటే ఈ బటన్ క్లిక్ చేసినప్పుడల్లా ఆ ఈవెంట్ అనేది ట్రిగర్ అయ్యి ఫంక్షన్ కాల్ చేస్తుంది. ఎన్నిసార్లు క్లిక్ చేస్తే అన్నిసార్లు ఇక్కడ మనకి కౌంట్ అని చూపిస్తుంది. ఇలా మనం ఆన్ క్లిక్ ఈవెంట్ హ్యాండ్లర్ ని ఇలా చేస్తాం. నెక్స్ట్ ఇన్పుట్ టైప్ అంటే మనం ఎప్పుడైతే యూజర్ డేటా ఎంటర్ చేస్తాడో మనం దాన్ని కూడా హ్యాండిల్ చేస్తాం. దానికి నేను ఇంకో ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాను, ఫంక్షన్ ఆన్ చేంజ్ అనేది. అండ్ ఇది ఒక పారామీటర్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇక్కడ ఈవెంట్ అనేది తీసుకునేది అండ్ వచ్చిన డేటాని ఇక్కడ కన్సోల్ చేస్తున్నాం. కన్సోల్ ఇన్పుట్ వాల్యూ చేంజ్ ఈవెంట్ టార్గెటెడ్ వాల్యూ లోపల మనం ఎంటర్ చేసిన వాల్యూ ఉంటుంది. ఇక్కడ ఫామ్ తీసుకొని ఇక్కడ ఇన్పుట్ టైప్ టెక్స్ట్ పెట్టుకున్నా అండ్ ఆన్ చేంజ్ లోపల ఆన్ చేంజ్ అనేది ఎప్పుడైతే యూజర్ డాట్ ఎంటర్ చేస్తాడో ఆన్ చేంజ్ అనేది ట్రిగర్ అవుతుంది అండ్ ఇది ఒక ఈవెంట్ ని జనరేట్ చేస్తుంది. మనం ఆ ఈవెంట్ ని మన ఫంక్షన్ కి పంపిస్తాం. ఆ పక్క నుంచి మళ్ళీ మనం ఇక్కడ కన్సోల్ చేస్తున్నాం. అది ఎట్లా వరకు ఏదో చూపిస్తాను. ప్రజెంట్ నేను కన్సోల్ అంటే ఇక్కడ మనకి బాక్స్ మనలో దీన్ని క్లిక్ చేస్తే కొత్త రీఫ్రెష్ అయిపోతుంది. నేను టైప్ చేస్తా మనకి రైట్ సైడ్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఫాలో అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ పార్ట్. మనం క్లిక్ చేసిన ప్రతిసారి ఇక్కడ మన వాల్యూ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మనం యూజర్ ఎంటర్ చేసినప్పుడు ఇక్కడ వాల్యూ చేంజ్ అవుతూ ఉంటుంది. మనకి ఈ రెండే కాకుండా మనకి చాలా ఈవెంట్ హ్యాండల్స్ ఉంటాయి. బట్ ఆన్ క్లిక్ ఆన్ చేంజ్ అనేది మెయిన్. ఇలా నేను యూజర్ యాక్షన్స్ ని హ్యాండిల్ చేశాను. అండ్ నెక్స్ట్ వీడియోలో రియాక్ట్ లో కంట్రోల్ కాంపోనెంట్ అంటే ఏంటి అండ్ నేను ఎలా తెలుసుకున్నానో షేర్ చేస్తాను. దిస్ ఈస్ డే 42 ఆఫ్ మై జర్నీ. ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ ద నెక్స్ట్ పార్ట్. బాయ్.